హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 9th వీడియో వచ్చేసి ఏంటంటే మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. సో ఈ ప్రాబ్లం వచ్చేసి ఎగ్జామ్లో షూర్ షాట్ ఇట్ విల్ అపియర్ ఇన్ ఏమంటారు ఫైనల్ ఎగ్జామ్. సో జాగ్రత్తగా వినండి, ఓకేనా? స్టెప్ బై స్టెప్ నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్ ఎందుకు చూద్దాం. Find the value of c so that points 2, 0, 0, 1, 4, 5, 0, c are concyclic. సో ఏమంటున్నాడు, మనకి సి వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్లో ఉన్న ఆర్డినేట్ వాల్యూ మనల్ని కనుక్కోమంటున్నాడు. అండ్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంది, ఆ 4 పాయింట్స్ ఏవైతున్నాయో 2, 0, 0, 1, 4, 5, 0, c ఆర్ కాన్సైక్లిక్ అన్నాడు. సో కాన్సైక్లిక్ అంటే ఏంది చెప్పండి, సింపుల్. ఒకటే సర్కిల్ మీద అయ్యే పాయింట్స్ అన్నిటిని మనము కాన్సైక్లిక్ అని అంటాం, ఓకేనా? సో ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అంటున్నాడు. సో కాన్సైక్లిక్ అంటున్నాడు అండ్ ఈ సి పాయింట్ కనుక్కోమంటున్నాడు. సో ఎట్లా కనుక్కుంటాము చూడండి. దేర్ ఈస్ ఎగ్జాక్ట్లీ 1 సర్కిల్ పాసింగ్ త్రూ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ Px1y1, Qx2y2, or x3y3. సో ఇది మనము మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏందది, ఒక 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ తీసుకోండి, ఓకేనా? ఈ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ నుంచి మనము ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు, లేదా ఒక సర్కిల్ అనేది పాస్ అవుతుంది ఈ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ నుంచి, ఓకేనా? సో ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు 4 పాయింట్స్ ఇచ్చిండు, అవి కాన్సైక్లిక్ అంటుండు, సి వాల్యూ అనుకోమంటుండు. సో మనం ఏం చేస్తామంటే డెఫినెట్గా 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ నుంచి ఒక సర్కిల్ పాస్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనము ఏమన్నా 3 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుందాం. 0, 1, 4, 5, 2, 0 సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ నుంచి ఒక సర్కిల్ అయితే పాస్ కావాలి కదా, పక్కా పాస్ కావాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ 3 పాయింట్స్ని యూజ్ చేసి ఆ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుంటా, ఓకే? తర్వాత నేను ఏం చేస్తా అంటే మనల్ని 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అన్నాడు కాబట్టి ఆల్రెడీ 3 పాయింట్స్ అనేవి సర్కిల్ పాస్ అవుతున్నాయి అండ్ 4th పాయింట్ కూడా సర్కిల్ మీద ఉండాలి కాబట్టి నేను కనుక్కున్న సర్కిల్ ఈక్వేషన్ని ఇంకో ఈ 4th పాయింట్లో సబ్స్టిట్యూట్ చేస్తా, ఓకే? సో 4th పాయింట్ని మన సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు సి వాల్యూ వచ్చేస్తుంది. సో క్లియరా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. మనం ఏదైతే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలో అంటే ఈ సర్కిల్ది దాన్ని నేను s = 0 అనుకుంటున్నా. సో s = 0 అంటే ఏంది, ఇట్ రిప్రజెంట్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ ఈస్ నథింగ్ బట్ x² + y² + 2gx + 2fy + c = 0. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన ఈక్వేషన్ ఇది అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ సర్కిల్ అనేది 0, 1 నుంచి పాస్ అవుతుంది కదా. సో ఇట్ సాటిస్ఫైస్ సర్కిల్ ఈక్వేషన్. అంటే ఏం చేసి ఇప్పుడు నేను ఈ 0, 1 ఓకే ఫస్ట్ 2, 0 తీసుకున్నా. ఈ 2, 0 అనేది సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తా. చూడండి, x² అంటే 2² + y² అంటే 0² + 2gx అంటే 2 × g × 2 + 2fy అంటే 2 × f × 0 + c = 0. 2² అంటే 4 + 2g × 2 4g + 2f × 0 is nothing but 0 + c = 0. సో రీఅరేంజ్ చేసి రాస్తే 4g + 4 + c = 0. అది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నా. నెక్స్ట్ 0, 1 కూడా సర్కిల్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఇట్ సాటిస్ఫైస్ సర్కిల్ ఈక్వేషన్. సో 0, 1 కూడా సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. x ప్లస్లో ఏముంది 0, సో 0² + y² అంటే y ప్లస్లో ఏముంది 1, 1² + 2gx అంటే 2 × g × 0 + 2fy అంటే 2 × f × 1 + c = 0. సో 1² ఎంత 1, 2g × 0 0, 2f × 1 2f + c = 0. సో రీఅరేంజ్ చేసి రాస్తే 2f + 1 + c = 0. ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 2, ఓకే? నెక్స్ట్ C4, 5 ఇది కూడా సర్కిల్ నుంచి పాస్ అవుతుంది కదా. సో దాన్ని కూడా సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x పాయింట్ ఏంది 4, సో 4² + y ఎంత 5, 5² + 2gx అంటే 2 × g × 4 + 2fy అంటే 2 × f × 5 + c = 0. 4² అంటే 16 + y² అంటే 25 + 2g × 4 అంటే 8g + 2f × 5 అంటే 10f + c = 0. సో రీఅరేంజ్ చేసి రాస్తే 8g + 10f + 41 + c = 0. ఇది వచ్చేసి ఈక్వేషన్ 3.
సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, నాకు 3 డిఫరెంట్ ఈక్వేషన్స్ వచ్చినాయి. అందులో నేను ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 3ని సాల్వ్ చేస్తున్నా. సాల్వింగ్ 1 and 3. సో 1 ఏంది, ఓకే ఫస్ట్ 3 తీసుకుందాం. 3 ఏంది 8g + 10f + 41 + c = 0. 1 ఏంది 4g + 4 + c, 4g + 4 + c = 0. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఎట్లా సాల్వ్ చేస్తాం, సింపుల్గా సెకండ్ ఈక్వేషన్ ఉందా అందులో మనము సింబల్స్ చేంజ్ చేసుకోవాలి. మైనస్ 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 8g - 4g అంటే 4g, 10f ఎట్లుందో అట్లా ఉండిపోతుంది. 41 - 4 అంటే 37 + c - c ఏమైతే చెప్పండి, క్యాన్సిల్ అయిపోతుంది. సో 4g + 10f + 37 = 0. దాన్ని నేను ఈక్వేషన్ 4 అనుకుంటున్నా. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి, తర్వాత ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేస్తున్నా. చూడండి సాల్వింగ్ 3 and 2. సో 3 వచ్చేసి ఏంది 8g + 10f + 41 + c. నెక్స్ట్ 2 వచ్చేసి ఏంది 2f + 1 + c. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, సింబల్స్ చేంజ్ చేయండి. సెకండ్ దానికి మైనస్ 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 8g, 10f - 2f 8f, 41 - 1 40 + c - c. సో 8g + 8f + 40 = 0. 8 of g + f + 5 = 0. 8 అటు పంపిస్తే g + f + 5 = 0, విచ్ ఈస్ నథింగ్ బట్ ఈక్వేషన్ నెంబర్ 5. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి, ఇది 5 ఇది 4. నేను ఏం చేస్తున్నా, సాల్వింగ్ 5 and 4. 5 వచ్చేసి ఏంది, సారీ ఫస్ట్ 4 తీసుకున్నామా, సరే 4 వచ్చేసి ఏంది 4g + 10f + 37 = 0. నెక్స్ట్ 5 వచ్చేసి ఏంది g + f + 5 = 0. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి జాగ్రత్తగా. ఇందులో నేను ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే 2 మెథడ్స్ ఉంటాయి, ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్. సో నేను ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నా. సో ఎలిమినేషన్ మెథడ్ అంటే వెరీ వెరీ సింపుల్. నేను ఇందులో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, gf 2 వేరియబుల్స్ ఉన్నాయి. అందులో నువ్వు ఏదైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నావో చూడండి, ఏదైతే సపోజ్ నేను g ఎలిమినేట్ చేయాలనుకుంటున్నా, నేను ఏం చేస్తా, సెకండ్ ఈక్వేషన్లో ఉన్న g కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది. సో 1 నేను ఫస్ట్ ఈక్వేషన్తో మల్టిప్లై చేస్తా. సిమిలర్గా ఫస్ట్ ఈక్వేషన్లో g కోఎఫిషియంట్ ఎంత ఉంది 4, ఆ 4ని నేను సెకండ్ ఈక్వేషన్తో మల్టిప్లై చేస్తా. ఓకే 1 × 4g 4g, 1 ఇంటూ ఏం చేసినా అదే వస్తుంది. సో 4g + 10f + 37 = 0. నెక్స్ట్ 4ని మల్టిప్లై 4 × g 4g, 4 × f 4f, 4 5s are 20. సో ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఎట్లా చేస్తాము, సెకండ్ ఈక్వేషన్కి సింబల్స్ చేంజ్ చేయండి, మైనస్ మైనస్ మైనస్. సో 4g - 4g క్యాన్సిల్ అయిపోయింది. 10f - 4f ఈజ్ నథింగ్ బట్ 6f. 37 - 20 ఈజ్ నథింగ్ బట్ 17 = 0. సో 6f = -17, f -17/6. సో f వాల్యూ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఇప్పుడు f వాల్యూ నేను ఏం చేస్తా, ఈక్వేషన్ 2లో పెడతా. ఈక్వేషన్ 2 ఏం చెప్పండి, 2f + 1 + c = 0. సో ఇక్కడనే మీరు కొంచెం ఏమంటారు ఆలోచించాలి, ఎందుకంటే నాకు f వాల్యూ ఉంది కదా. సో ఇందులో నేను ఏ ఈక్వేషన్లో పెట్టినా నాకు ఏదో ఒకటి వస్తుంది, కానీ నేను సెకండ్ ఈక్వేషన్లో ఎందుకు పెడుతున్నాను చెప్పండి. ఇందులో నేను f పెట్టినా అనుకోండి, డైరెక్ట్ నాకు c వాల్యూ వచ్చేస్తుంది. సో అట్లా మనం కొంచెం తెలివిగా ఆలోచించాలి ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేటప్పుడు. 2f + 1 + c = 0. 2 × -17/6 + 1 + c = 0. 2 1s are 2 3s are -17/3 + 1 + c = 0. -17/3 1 అటు పంపిస్తే c = 17/3 - 1. c = 3 1s are 3. 17 - 3 ఎంత 14, 14/3. ఓకేనా. సో ఇప్పుడు నాకు c వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, సబ్స్టిట్యూట్ c = 14/3 in 1. సో ఇప్పుడు మనకి 1 ఎక్కడ ఉంది, ఇంకో ఇక్కడ 4g + 4 + c = 0. మళ్ళీ నేను ఇక్కడ ఏదన్నా ఈక్వేషన్ వాడచ్చు, కానీ ఇదే ఎందుకు అన్నా, ఇప్పుడు నేను డైరెక్ట్ ఇందులో c వాల్యూ పెట్టినంటే నాకు g వాల్యూ వచ్చేస్తుంది. సో అట్లా మీరు ఆలోచించాలి. సో 4g + 4 + c = 0. 4g + 4 + c ఎంత 14/3 = 0. ఎల్సిఎం తీసుకోండి, ఏం లేకపోతే 3 ఎల్సిఎం, 3 4s are 12, 12g, 3 4s are 12, 12g + 12 + 14/3 = 0. 3 అటు పంపించండి, 12g + 12 + 14 అంటే 26 = 0. 12g = -26/12. సో g -26/12 అంటే -13/6. సో g వాల్యూ వచ్చేసి -13/6. సో ఇప్పుడు మీరు చూడండి, నాకు g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది, c వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తా, ఏమంటారు ఆ 3 వాల్యూస్ని తీసుకెళ్ళి మన జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తా. దీంట్లో
అప్పుడు మనకు సర్కిల్ ఈక్వేషన్ వస్తుందా? రైట్. ఆ సర్కిల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత నేను 0,cని సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే నాకు సి వాల్యూ వస్తుంది. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో మనం ఇందాక ఎక్కడి వరకు చేసినాము? జిఎఫ్సి వాల్యూస్ కనుక్కున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆ జిఎఫ్సిని జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x² + y² + 2gx కదా, జీ వాల్యూ ఎంత? -13/6. చూడండి, 2 × -13/6 × x + 2f(y) అంటే 2 × f వాల్యూ ఎంత? -17/6 × y + c వాల్యూ ఎంత? 14/3 = 0. సో 2 1s are 2 3s are 2 1s are 2 3s are x² + y² -13/3 × x అంటే -13x/3 -17/3 × y + 14/3 = 0. ఇప్పుడు ఈ 3ని ఎల్సిఎం తీసుకున్నామంటే ఏమవుతుంది మనకి? ఈ 3 ఇక్కడ మల్టిప్లై అయిపోతుంది డైరెక్ట్. సో 3x² + 3y² -13x -17y + 14 = 0. తర్వాత 3 నాట్ పంపిస్తే 3 × 0 is nothing but 0. సో 3x² + 3y² -13x -17y + 14 = 0. సో మనం ఏమనుకున్నాము? ఇప్పుడు 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే సర్కిల్ని ఫైండ్ అవుట్ చేసేసినాం. సో ఇప్పుడు ఏం చేస్తాము? 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అంటున్నాం కాబట్టి ఆ 4th పాయింట్ ఏదైతుందో ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేయండి ఈ క్వశ్చన్లో. 3 × 0,c అంటే c x వాల్యూ ఎంత? 0. సో 3 × 0² + 3y² అంటే 3 × c² -13 × 0 -17 × c + 14 = 0. 3 × c² 3² -17 × c -17c + 14 = 0. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము? ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ సి. సో వీ కెన్ యూస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ వీ కెన్ యూస్ రూట్స్ ఫార్ములా. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేద్దాం. సింపుల్గా ఏం చేయాలి? ఫస్ట్ దాన్ని లాస్ట్ మల్టిప్లై చేయాలి. ఎంత వచ్చింది? 42c². మనం ఇప్పుడు ఏం చేయాలంటే 2 ఫ్యాక్టర్స్ని కనుక్కోవాలి. 42c². ఆ 2 ఫ్యాక్టర్స్ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఆ 2 ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేసినాం అనుకో మనకు 42c² రావాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే నాకు మధ్యలోది రావాలి. మధ్యలో ఏముంది? -17c. సో నేను ఒక 2 ఫ్యాక్టర్స్ని చూస్ చేసుకున్నాను. చూడండి, -14c -3c మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14c ఇంటూ 3c అంటే 42c². అంటే మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చింది. యాడ్ చేయండి, -14c -3c అంటే -17c వచ్చిందా లేదా? ఎస్, అవి 2 ఫ్యాక్టర్స్ అని అర్థం. సో 3c² -17c నేను -14c -3c రాయొచ్చుగా, +14 = 0. ఈ రెండిట్లకి ఏంటి? c కామన్ తీస్తున్నా. c of 3c - 14 -1 of 3c - 14. c - 1 కామన్ తీస్తే 3c - 14 = 0. సో చాలామందికి డౌట్ ఏంటంటే ఈ స్టెప్ తర్వాత డైరెక్ట్ c - 1 0 3c - 14 = 0 అని అంటారు. ఎట్లా అంటే మీరు చూడండి, ఇదొక నెంబర్ అనుకోండి, ఇదొక నెంబర్ అనుకోండి, లేదా ఇదొక టర్మ్ అనుకోండి, ఇదొక టర్మ్, రెండింటిని మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. ఏమన్నా టర్మ్స్ తీసుకోండి, x × y చేస్తే x × y = 0 అని అన్న. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఏముండాలి? డెఫినెట్గా ఏదైనా ఒకటి 0 ఉండాలి, లేకపోతే 2 మల్టిప్లై చేస్తే 0 కాదు. 0 × y 0 లేదా x × 0 0. సో ఆ 2 టర్మ్స్లో ఏదో ఒక టర్మ్ 0 అవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ టర్మ్ 0 అనుకుంటున్నా, సెకండ్ టర్మ్ 0 అనుకుంటున్నా. సో c - 1 = 0, c = 1, 3c - 14 = 0, 3c = 14, c = 14/3. అంటే ఇప్పుడు మొత్తం మీద ఏమంటున్నాడంటే బ్రదర్ c వాల్యూ 1 ఉన్నప్పుడు అంటే 0,1 ఉన్నా, లేదా c వాల్యూ 14/3 ఉన్నప్పుడు, లేదా 0,14/3 ఉన్నా కానీ ఈ 4 పాయింట్స్ అనేటివి కాన్సైక్లిక్ అవుతాయి అని అంటున్నాను. అంటే ఒకటే సర్కిల్ మీద ఉంటాయని అర్థం. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.